రెడీ టు మేక్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్, ఇలాంటివి మనం రోజు తినడం వల్ల మన గట్ హెల్త్ ఏమైనా ప్రాబ్లం? డెఫినెట్ గా ఎస్. ఫ్రోజన్ ఫుడ్స్ కానీ రెడీమేడ్ ఫుడ్స్ కానీ దాని ఇంపాక్ట్ మీ గట్ హెల్త్ మీద ఉంటుంది. ఇలాంటి రెగ్యులర్ గా తీసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ మీ గుడ్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయం మీద డెఫినెట్ గా ఉంటుంది. ఈ గట్ మైక్రోబయం గుడ్ బ్యాక్టీరియా అంతా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ గట్ మైక్రోబయం డిస్టర్బ్ అయిపోయిందో మీ గట్ హెల్త్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గట్ హెల్త్ అంటే జస్ట్ ఇంటెస్టైన్ మాత్రమే మనం అనుకుంటాము, ఏదో కడుపు ఉబ్బరము, డయేరియా, ఇవన్నీ సింపుల్ థింగ్స్. ఈ కాకుండా మన ఇంటెస్టైనల్ లైనింగ్ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఒక రకమైన పేగుపూత వ్యాధి అంటాము. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ ఎక్కువగా అవటానికి ముఖ్యమైన కారణం ఈ ఇంటెస్టైన్ లో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే తగ్గిపోతుందో దీని ఇంపాక్ట్ లివర్ మీద కూడా పడటం జరుగుతుంది. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి గట్ హెల్త్ ఒక్కటే కాకుండా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం, మీ గట్ హెల్త్, లివర్, హార్ట్ అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఇన్ ఎ వైల్, ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. రెగ్యులర్ గా తీసుకుంటే డెఫినెట్ గా డ్యామేజ్ జరుగుతుంది. మీకు ఇలాంటి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ టైం వీడియోస్ ఆ క్వశ్చన్స్ మీదే చేస్తాం.